నమస్తే. ఈరోజు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు ఏంటి ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు ఈ సమావేశానికి సంబంధించి? ఈరోజు మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే కేంద్రంలో మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చి గాంధీ గారి పేరు ఉండొద్దని చెప్పి వాళ్ళు గాంధీ పేరు తీసేసి ఎంజీఎన్ఆర్ఎస్ పేదోళ్ళకు పట్టెడు అన్నం పెట్టే పథకాన్ని నీరుగారుస్తారు. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. మహాత్మా గాంధీ గారి పేరు అదేవిధంగా ఉంచుకుంటూ ఎంజీఎన్ఆర్ఎస్లో గతంలో ఏదైతే 10%, 90% ఉన్న వాటాలను, అంటే రాష్ట్రం 10%, కేంద్రం 90% ఇవ్వాలి. ఇలా కేంద్రం 60, రాష్ట్రం 40 అంటే మరి ఇలా అప్పుల తెలంగాణ, ఒక తెలంగాణ రాష్ట్రం మీదనే సుమారు సంవత్సరానికి 1000 కోట్ల నష్టమైంది. కాబట్టి ఎంజీఎన్ఆర్ఎస్ మీద సుదీర్ఘంగా చర్చ చేపి రేపటి నుంచి గ్రామాలలో బీజేపీని ఎక్కడెక్కడ ఎండగట్టి మోడీ గారి నిర్గోషపాలను నిరసన తెలిపి ఏదైతే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి పార్టీ సమిష్టంగా అన్ని జిల్లాల్లో అన్ని మున్సిపాల్లో గెలుచుకోవాలని చెప్పి మా పీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇవాళ డీసీసీలు, ముఖ్య నాయకులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ సమావేశం జరగబోతుంది. సో అంటే మొన్న అసెంబ్లీలో చూసారు. సో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. గాంధీ భవన్లో నడిపిస్తా ఉన్నారు అసెంబ్లీని అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. సో వాళ్ళకి ఏం సమాధానం? చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక బీఎస్సీ కమిటీలో మాకు 15 రోజుల సమయం మేము చర్చిస్తామంటే మేము 15 రోజులు కూడా ఒప్పుకున్నాం. ఒక్క రోజుకే, ఒక గంటకే ప్రతిపక్ష నాయకుడు వస్తాడని ఆశించడం, మేము కూడా రమ్మని స్వాగతించాం. కానీ ఇట్లా వచ్చిండో అట్లా పోయిండో, రావడం ఒక నిమిషం, పోవడం నిమిషం, ఆయన నిలబడ్డది ఒక నిమిషం ఏది సంతకం కోసం. మరి 3 నిమిషాలు ఉండలేని ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అవసరమా? కనీసం మరి ఆ పిల్లకాయలు హరీష్ రావు అన్నా లేకపోతే కేటీఆర్ అన్నా మరి ఆ ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడాలి. ఉపనాయకుడు వాళ్ళు ఎన్నుకున్నారు, దాన్ని కూడా వాళ్ళు బాధ్యత ఉంచకుండా ఏదో కుంటి సాకులతోటి అంటే చర్చలు చేస్తే వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ మోసాలు బయటపడతాయి. తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎందుకంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక దేవాలయంగా అసెంబ్లీ ఉంది. కాబట్టి అసెంబ్లీ సాక్షి చర్చలు జరిగితే బయటపడతాయి అని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు చర్చలు చేస్తాం, పార్టీ ఆఫీస్ నుంచి పవర్ ప్రాజెక్ట్ ఇస్తామంటే ఎవరు నమ్మేది కాదు. తెలంగాణలో 10 సంవత్సరాలు మీ దుర్మార్గ పాలన వద్దనే ప్రజాపాలన తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇటు సంక్షేమ అభివృద్ధి 2 కాలం నడుస్తుంది. కాబట్టి అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. దీన్ని చూసి ఎవరు లేక కేటీఆర్, హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారు.